ఫిట్గా ఉండేందుకు డైటింగ్ చేయటం అనేది మనలో చాలామందికి పరిపాటే. అయితే డైటింగ్ మొదలుపెట్టినప్పుడు బంధుమిత్రుల్లో చాలామంది అది తిను ఇది తిను ఫలానా ఆహారం ఎక్కువ తీసుకో అని అడగకుండానే పలు సలహాలు ఇచ్చేస్తూ ఉంటారు. కానీ డైటింగ్లో ఏం చేయకూడదో చెప్పరు. నిజానికి ఏ తరహా డైటింగ్లో అయినా సరే ఖచ్చితంగా పాటించాల్సిన ప్రాథమిక సూత్రాలు కొన్ని ఉంటాయి. వాటిని పాటించినప్పుడే డైటింగ్ తాలూకు ఫలితాలు లభిస్తాయని చెబుతారు నిపుణులు. డైటింగ్లో తప్పనిసరిగా పాటించాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. డైట్ చేయాలని చెప్పడం ఆలస్యం, సలహాలు సునామీలా చుట్టుముట్టేస్తాయి. ఆ ఆకు నములు, ఈ పండు కొరుకు అని అందరూ చెప్పడానికి ముందుకొస్తుంటారు. ఏం చేయాలో సలహాలు ఇచ్చేస్తుంటారు. కానీ డైటింగ్లో ఏం చేయకూడదో మాత్రం ఎవ్వరూ చెప్పరు. ఏ తరహా డైట్ ఫాలో అయినా సరే ఖచ్చితంగా పాటించాల్సిన ప్రాథమిక సూత్రాలు కొన్ని ఉన్నాయి. అవి లేకుండా చేసే డైట్లు సత్ఫలితాలు ఇవ్వకపోవడమే కాదు, కొన్నిసార్లు పరిస్థితి విషమించేలాగానూ చేయొచ్చు. అందుకే డైట్ ఏదైనా సరే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మర్చిపోకూడదు. నిజానికి డైట్లో ఉన్నప్పుడు ప్రత్యేక అవసరాలు లేకపోతే ప్రోటీన్ ఎక్కువ తినాల్సిన పనిలేదు. రోజు తినే ఆహారంలో ఉండే ప్రోటీన్ సరిపోతుంది. అలాగే మిల్లెట్స్ని తీసుకుంటున్నప్పుడు అవి రోజు మొత్తంలో మనం తీసుకునే ఆహారంలో 3వ వంతు మాత్రమే ఉండాలి. అంతకంటే ఎక్కువగా తింటే దాన్ని జీర్ణించుకోవడానికి శరీరం ఇబ్బంది పడుతుంది. డైట్లో ఏది అతిగా తీసుకోకూడదు. అధిక బరువు ఉన్నప్పుడు రోజు తినే ఆహారాన్ని కాస్త మోతాదు తగ్గించడం, నూనె పదార్థాలకు దూరంగా ఉండడం, నడక వంటి తేలికపాటి వ్యాయామాలు చేయడం వంటి ప్రయత్నాలు చేయడం మంచిది. బరువు నెమ్మదిగా తగ్గడం మాత్రమే సరైన పద్ధతి. వేరే ఏ షార్ట్కట్స్ పాటించినా అవి శరీరానికి చేటే చేస్తాయి. చాలామంది డైటింగ్ పేరుతో భోజనానికి మధ్య 16 గంటలు 20 గంటలు తినకుండా ఉంటున్నారు. అది సరైన పద్ధతి కాదు. నిజానికి మన శరీరానికి కావలసిన శక్తి ఆహారం ద్వారానే లభిస్తుంది. ఏ డైట్ అయినా సరే రోజుకు 3 సార్లు ఆహారం తీసుకోవాలి. ఇక పళ్లెల్లో 1/4% ధాన్యాలు, 1/4% ప్రోటీన్ ఇచ్చే ఫుడ్, సగం కూరగాయలు, పండ్లు ఉండేలా చూసుకోవాలి. అది ఆరోగ్యకరమైన డైటింగ్ పద్ధతి. ఎలా తిన్నా బ్రేక్ఫాస్ట్ ఉదయం 7 నుంచి 9 గంటల్లోపు, లంచ్ మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల్లోపు, రాత్రి భోజనం 7 నుంచి 9 గంటల్లోపు తినాలి. వేళకు తినడం కూడా చాలా అవసరం. డైటింగ్లో తినే ఆహారం మోతాదు మాత్రమే తగ్గించాలి. ఆహారాన్ని పూర్తిగా మానేయకూడదు. వయసు, చేసే పని, స్త్రీలా పురుషులా అన్నదాన్ని బట్టి ఒక్కొక్కరి శరీరం ఒక్కోలా స్పందిస్తుంది. పక్కవారి డైటింగ్ని చూసి ఎప్పుడూ వారిని అనుసరించకూడదు. లిక్విడ్ డైట్స్, ఫాస్టింగ్ డైట్స్ వంటివి అస్సలు చేయకూడదు. కొందరు ఫ్రూట్ డైట్ అని కేవలం పండ్లు తింటుంటారు. ఇది కూడా సరికాదు. డైటింగ్లో ఈ జాగ్రత్తలు మన ఆరోగ్యాన్ని చక్కగా ఉంచుతూనే నెమ్మదిగా బరువు తగ్గడానికి తోడ్పడతాయి.